హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంగుముడి 12వ భాగాన్ని వినీతం. గోడకున్న ఆనంది ఫోటోను చూసి షాక్ అయి కన్నీళ్లు వస్తుంటే కోపంతో పిడికిలి బిగించి గట్టిగా అత్తయ్య అని అరుస్తాడు. ప్రేమ్ అరుపుకి ఇంట్లో ఉన్న అందరూ హాల్లోకి వస్తారు. సీతమ్మ, అరవింద్, భాగ్య, అజయ్, మంజు, అనిల, జై, ఆర్యన్, చారి, మాయ, సుశీల వచ్చి కోపంతో కళ్ళు ఎర్రబడి పిడికిలి బిగించి ఉన్న ప్రేమ్ని అందరూ చూసి స్టన్ అయిపోతారు. ప్రేమ్ భాగ్య ముందుకెళ్ళి నిలబడి తనని చూస్తూ ఆనంది ఫోటో వైపు చేయి చాచి, ఏంటి మీరు చేసిన పని, చెప్పండి అత్తయ్య అని గట్టిగా అరుస్తాడు. ప్రేమ్ అరుపుకి అందరూ ఉలిక్కి పడతారు. అరవింద్ ప్రేమ్ అది అని ఏదో చెప్పబోతాడు. ప్రేమ్ చేయి చూపిస్తూ, ప్లీజ్ మావయ్య, మిమ్మల్ని అడగలేదు, మీరు మాట్లాడకండి అన్నాడు. అత్తయ్య, మీకు తెలుసు కదా ఇలా చేస్తే నేను భరించలేనని, కానీ మీరు ఈ పని ఎలా చేయగలిగారు? మీకు మనసు ఎలా వచ్చింది? నా అమ్ముల ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయడానికి? చెప్పండి. ఆదిత్య ఇన్వాల్వ్ అయి, ప్రేమ్ అమ్మ చేసిన దాంట్లో తప్పే ఉంది అన్నాడు. ప్రేమ్ కోపంగా చూస్తే ఆదిత్య సైలెంట్గా తలదించుకుంటాడు. జై వెళ్ళి ఆనంది ఫోటోకి దండ పీకేసి బొట్టు చెరిపేసి తన పాకెట్లోని కర్చీఫ్తో నీట్గా తుడిచి మళ్ళీ తగిలిస్తాడు. ప్రేమ్ అది చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. జై ప్రేమ్ దగ్గరికి వచ్చి, సారీరా, నేను చూడలేదు, ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఇలా జరగనివ్వను, నువ్వు బాధపడకు ప్లీజ్ ప్రేమ్ కోపంగా భాగ్య వైపు చూసి, అత్తయ్య, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మీరు ఇంకోసారి ఇలా చేస్తే ఈసారి ఆనంది ఫోటో కాదు, మా ఇద్దరి ఫోటోకి దండేయాల్సి వస్తుంది, ఓకేనా అన్నాడు. అందరూ షాక్ అయి ప్రేమ్ అని ప్రేమ్కి చుట్టుముడతారు. భాగ్య షాక్ అయి ప్రేమ్ వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంత మాటనుకు ప్రేమ్, ఈ ఇంట్లో నీకు నచ్చని పని ఏదీ జరగనివ్వను, నువ్వు బాధపడుకున్నా, నువ్వు బాధపడితే మేమంతా తట్టుకోలేం అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ్ గుండెపై వాలిపోయింది సీతమ్మ. ప్రేమ్ సీతని పట్టుకుని, నీకే కాదు ఇంట్లో అందరికీ తెలుసు కదా నానమ్మ, అమ్ములంటే నాకు ప్రాణమని, అలాంటిది నా అమ్ముల ఫోటోకి దండేస్తే నేను ఎలా తట్టుకుంటాను చెప్పు. భాగ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, నాన్న ప్రేమ్ భాగ్య వైపు చూసి, అది నా గుండెను బద్దలు చేసి నన్ను వదిలి వెళ్ళిపోయింది, మీరు ఇలాంటి పనులు చేసి నన్ను ఇంకా బాధకు గురి చేయకండి అత్తయ్య, తట్టుకునే శక్తి ఈ గుండెకి లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ మోకాలపై నిలబడిపోతాడు. ప్రేమ్ అంతగా బాధపడుతూ ఉంటే అందరికీ కన్నీళ్ళు వచ్చేస్తాయి. అక్కడ అందరితో పాటు అనిల దగ్గరున్న 11 నెలల పాప గుక్కపట్టి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ప్రేమ్ వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి లేచి పరుగున వెళ్ళి అనిల చేతిలో నుంచి పాపను తీసుకుని పాపని ఆడిస్తూ, ఏంటి చిట్టి తల్లి, లేదమ్మా, నాన్న ఏడవడం లేదు, కావాలంటే చూడు అని పైకి నవ్వుతూ పాపని ముద్దు పెట్టుకుంటూ లోపలే, తల్లి నా బంగారం కదూ, ఏడవకూడదమ్మా నవ్విస్తూ పాపని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు. అందరూ ప్రేమ్ పాపని అలా తీసుకుని వెళ్ళిపోతుంటే బాధగా చూస్తూ ఉండిపోయారు. చారి, జై, ఆదిత్య, ఆర్యన్ బయట గార్డెన్లోకి వెళ్ళిపోతారు. మాయ, అనిల, రిషి, సుశీలతో కలిసి కిచెన్లోకి వెళ్ళిపోతారు. సీతమ్మ, అరవింద్, భాగ్య, అజయ్, మంజు హాల్లో సోఫాలోనే కూర్చుని ప్రేమ్ని ఇలా చూసి బాధపడుతూ ఉంటారు. కిచెన్లో, అని ఏం చేస్తున్నావు అంది రిషి. పాప కోసం సెర్లాక్ చేసి తీసుకెళ్తున్నాను వదిన అంది అనిల. హో సరే అని తను అందరి కోసం కాఫీ పెడుతుంది రిషి. అనిల పాప కోసం సెర్లాక్, ప్రేమ్ కోసం కాఫీ తీసుకుని ప్రేమ్ గదికెళ్తుంది. ప్రేమ్ గదిలో పాపతో ఆడుకుంటూ ఉంటాడు. అనిల డోర్ దగ్గరే నిలబడి నాన్న కూతురు ఆడుకుంటూ ఉంటే చూసి మురిసిపోతుంది. ప్రేమ్ డోర్ దగ్గరే నిలబడి నవ్వుతూ ఉన్న అనిలని చూసి, బేబీ ఏంటి అక్కడే నిలబడ్డావు, లోపలికి రా అన్నాడు. అనిల నవ్వుతూ లోపలికి వెళ్తుంది. చిట్టి తల్లి, చూడు చూడు మమ్మీ వచ్చింది, చూడు మమ్మీ అను అంటున్నాడు ప్రేమ్. అనిల నవ్వుతూ పాపను చూసి, చిట్టి తల్లి, నీకోసం మమ్మీ ఏం తీసుకుని వచ్చిందో చూడు, ఫుడ్ నేను తినిపిస్తాను, మొత్తం నువ్వే తినేయాలి. బావా పాపని నాకిచ్చి నువ్వు కాఫీ తాగు, నేను టీనోకి సెర్లాక్ తినిపిస్తాను. అలాగే బేబీ, ఇదిగో అని పాపని ఇచ్చేస్తాడు ప్రేమ్. అనిల పాపను తీసుకుని బాల్కనీలో ఉన్న సోఫాలో కూర్చుని ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. ప్రేమ్ కాఫీ కప్లో కాఫీ సిప్ చేస్తూ బాల్కనీ గోడ కానుకొని బయట గార్డెన్ వైపు చూస్తాడు. బేబీ అన్నాడు ప్రేమ్. బావా, గార్డెన్లో 3 మొనగాళ్ళు ఏంటి ఒప్పర్ మీటింగ్ పెట్టారు అన్నాడు ప్రేమ్. వాళ్ళకి ఆ పని తప్పితే ఏముంది, ఏం పని ఉంది బావా అంది అనిల. లాయర్ సార్కి కోర్టు ఉంది, కేసులు లేవు, డాక్టర్ సార్కి హాస్పిటల్ ఉంది కానీ పేషెంట్ని చూడరు, నా పిఏ గారికేమో బుర్రతో సహా ఏమీ లేవు. నువ్వు చెప్పింది నిజమే, వీళ్ళకి ఈ సభ తప్పితే ఏ మహాసభ తెలీదు.
అనిల ఆ మాటలకి కిలకిలా నవ్వేస్తుంది. అనిల నవ్వుతుంటే టీను ఒళ్ళో నవ్వుతూ గెంతులేస్తుంది. బాబా చూడు టీను ఎంత అందంగా నవ్వుతుందో అంది అనిల. ప్రేమ్ పాపని చూసి నవ్వుతూ ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటే బాబా అలా తిప్పకు చిట్టి తల్లికి కళ్ళు తిరుగుతాయి అంటుంది అనిల. ప్రేమ్ కూలై టీనుని ముద్దు పెట్టుకుని ఆడిస్తుంటే అనిల ప్రేమ్ చేతుల్లోని పాపకి స్పూన్తో ఫుడ్ తినిపిస్తుంది. గార్డెన్లో ఉన్న ముగ్గురు బాల్కనీలో నిలబడి ఉన్న వీళ్ళని చూసి గార్డెన్లో చూడు జై ప్రేమ్ని మనసులో అంత బాధ పెట్టుకుని పైకి ఎలా నవ్వుతూ పాపతో ఆడుకుంటున్నాడు, వీడిని అర్థం చేసుకోవడం నా వల్ల కావడం లేదు అన్నాడు ఆదిత్య. ప్రేమ్ అంటేనే ప్రేమ కదా బావా, వాడికి ప్రేమించడం తెలుసు కానీ ఆ ప్రేమ ఎలా పొందాలో తెలియదు. ఆ ప్రేమ పొందే రాత ఆ దేవుడు వాడి జీవితంలో రాయలేదు. వాడి పేరులో ఉన్న ప్రేమ వాడి జీవితంలో లేకుండా పోయింది. పైకి కనిపించే ఆ నవ్వు వెనుక ఎంత దుఃఖం ఉందో ఎవరికి తెలుసు, మనం ఊహించలేం. ప్రేమ్ ప్లేస్లో మనముంటే భరించలేం కూడా అన్నాడు జై. నిజమే సార్, ఆనంది మ్యామ్ వెళ్తూ వెళ్తూ ప్రేమ్ సార్ ప్రేమని సంతోషాల్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది అన్నాడు చారి. చారి ప్రేమ్ లైఫే అంత. ఆ దేవుడు తనకి చిన్నప్పుడే అమ్మా నాన్నని దూరం చేశాడు. తన ప్రాణం సర్వస్వం అనుకున్న ఆనందిని దూరం చేశాడు. ఇప్పుడు పాపే ప్రపంచం. నిజానికి పాప కోసమే బ్రతుకుతున్నాడు అన్నాడు జై. జై నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకా 3 డేస్లో పాప ఫస్ట్ బర్త్డే కదా, చాలా గ్రాండ్గా చేద్దాం. అరేంజ్మెంట్స్ చేద్దాం. ప్రేమ్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి, ఏమంటారు అన్నాడు ఆదిత్య. మీరు కొంచెం లేట్ అంటాను అన్నాడు చారి. అదేంటి చారి అలా అనేసావు అన్నాడు ఆదిత్య. చారి చారి నిజమన్నాడు బావా, అక్కడ ఉండేది ప్రేమ్. తన కూతురి ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలని 1 మంత్ ముందే స్కెచ్ గీసి పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు జీ. ఆదిత్య నోరెళ్ళ పెట్టి చూస్తే చారి హిహిహి మరీ మన ప్రేమ్ సార్ ఏమనుకున్నారో అంటూ ముగ్గురు నవ్వుకుంటారు. నైట్ అయింది. ప్రేమ్ తన రూమ్లోని బాల్కనీలో సోఫాలో కూర్చొని పక్కనే కూర్చొనున్న చారి ఫైల్స్ చూపిస్తూ ఉంటే వాటిని చూస్తూ అక్కడే కింద అంశు టినుతో ఆడుకుంటూ ఉంటే గమనిస్తూ నవ్వుతూ ఉంటాడు. అంశు లేచి ప్రేమ్ దగ్గరికి వచ్చి మావయ్య ఏంటి చామ్ అంటూ ఫైల్ చూస్తూ అడుగుతాడు ప్రేమ్. నాకు బొమ్మలు కావాలి. ప్రేమ్ ఫైల్ పక్కన పెట్టేసి సరే ఏం కావాలో చెప్పు, రేపు తెప్పిస్తాను. మావయ్య నాకు ఇప్పుడే ఆడుకోవడానికి కావాలి. ప్రేమ్ టిను దగ్గర ఉన్న బొమ్మలు చూపిస్తూ అన్నీ ఉన్నాయిగా చామ్, ఇప్పుడు వాటితో ఆడుకో, కొత్తవి నువ్వు కోరుకునేవి రేపు తెప్పిస్తాను, వాటితో రేపు ఆడుకుందువులే. లేదు మావయ్య నాకు ఇప్పుడే కావాలి, ఇంట్లో వేరే బొమ్మలు లేవా అన్నాడు. వేరే బొమ్మలంటే హా టిను, మీ అత్త కడుపులో ఉన్నప్పుడు పాప కోసం చాలా బొమ్మలు తీసుకుని వచ్చాను, వాటిని ఎస్ అని బెడ్రూమ్లో పైనే ఉన్న కబోర్డ్ వైపు చూసి ఏం ఆలోచిస్తున్నారు సార్, ఆ బొమ్మలు ఎక్కడున్నాయో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అన్నాడు చారి. ప్రేమ్ నవ్వుతూ ఒక చైర్ తెచ్చి పైకెక్కి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. అక్కడ 2 కార్టూన్స్ ఉంటాయి. మనసులో అదేంటి నేను ఒకటేగా పెట్టింది, ఇక్కడ 2 ఉన్నాయేంటి అని. చారి హా సార్, నేను వీటిని అందిస్తాను, జాగ్రత్తగా కింద పెట్టు. అలాగే సార్. ప్రేమ్ 2 అందిస్తాడు. చారి 2 బెడ్పై పెడతాడు. ప్రేమ్ కిందికి దిగి వాటిలో ఒకటి ఓపెన్ చేస్తాడు. అందులో చాలా బొమ్మలున్నాయి. అంశు వాటిని చూసి వావ్ మావయ్య ఎన్ని బొమ్మలో అని వాటిలో కొన్ని తీసుకుని టిను దగ్గరికి పరిగెత్తాడు. అది చూసిన ప్రేమ్ చారి నవ్వుకుంటారు. చారి ఆ బాక్స్ని పక్కన పెడతాడు. ప్రేమ్ మనసులో ఈ బాక్స్లో ఏముంది, నాకు తెలియకుండా దీన్ని నా రూమ్లో ఎవరు పెట్టారు అని ఆ బాక్స్ ఓపెన్ చేయబోతుంటే చారి అది చూసి టెన్షన్ ఫీల్ అవుతాడు. ప్రేమ్ అది గమనిస్తాడు. ప్రేమ్కి అర్థమైంది అది ఆనందికి సంబంధించిందని. చారి సార్, నువ్వు పిల్లల్ని తీసుకొని కిందికెళ్ళు. సార్. ప్రేమ్ కోపంగా చూసేసరికి చారి సైలెంట్గా టినుని అంశుని కిందికి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రేమ్ వాళ్ళు వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసుకుని తిరిగి బాక్స్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తాడు. అందులో అన్ని ఆనందికి సంబంధించిన వస్తువులుంటాయి. బాక్స్లోని ఒక్కొక్క వస్తువు బయటికి తీస్తూ ప్రతి వస్తువు వెనక ఉన్న మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అందులో ఉన్న ఒక వస్తువును చూసి ఇది ఇది ఇక్కడుందా, దీనికోసం ఎంతగానో వెతికానే అని దాన్ని పట్టుకుని బెడ్పై కూలబడతాడు. అది ఆనంది రాసుకునే డైరీ. ఆ డైరీలో ప్రేమ్ మనసులోని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ప్రేమ్ అనుకుంటున్నాడు. చూద్దాం అందులో ప్రేమ్కి మనకి ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో, డైరీలో ఏముందో చూద్దాం రండి. ప్రేమ్ డైరీ ఓపెన్ చేస్తాడు. అందులో ఆనంది ఫోటో అతికించుంటుంది. నవ్వుతూ ఉన్న ఫోటోని టచ్ చేస్తూ కన్నీరు వస్తుంటే తుడుచుకొని పేజీ తిప్పుతాడు. నా పేరు ఆనంది, నిక్ నేమ్ అమ్ములు.
నేను ప్రెజెంట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది చిన్న ఉమ్మడి కుటుంబం. నాన్న అరవింద్, అమ్మ భాగ్యలక్ష్మి, అన్నయ్య ఆదిత్య, వదిన రిషి. వాళ్ళకి ఒక బాబు అంశు, బాబాయ్ అజయ్, పిన్ని మంజుల, చెల్లి అనిల, తమ్ముడు ఆర్యన్. మాది ఒక అందమైన కుటుంబం. నేను ఎంత అల్లరి పిల్లనో అంత భయస్తురాల్ని. నన్ను ఇంట్లో అతిగారాభం చేయడం వల్లనో ఏమో నాకు నచ్చినట్లు చేయడం అలవాటైంది. నాకు కోపం, ప్రేమ, బాధ అన్నీ ఎక్కువే. వీటిలో ఏవి వచ్చినా నన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం. నాకు గ్రీన్ కలర్ ఇష్టం, ఎందుకంటే నాకు నేచర్ అంటే చాలా ప్రేమ. ప్రకృతిని ఆస్వాదించడం అంటే పిచ్చ ఇష్టం నాకు. ఐస్ క్రీమ్తో జిలేబీ తినడం, పీచ్ మిఠాయి, చాక్లెట్స్ అన్నా చాలా ఇష్టం. వాటిని చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అండ్ నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. తన డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు నచ్చిన ప్లేస్ కేరళ. అక్కడికి నా ఫ్రెండ్స్తో వెళ్ళి నేచర్ని చాలా ఎంజాయ్ చేశా. నాకు ముగ్గురు ఫ్రెండ్స్, లక్కీ, జాను, అక్కి. వీళ్ళు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ప్రేమ అంటే ప్రేమించాలని చెప్పలేను, అలాగని ప్రేమించలేదు అని చెప్పలేను. నాకే ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చాక చెప్తా. అయినా ఇండియాలో లేడు, వచ్చాక చూద్దాం అంటూ డైరీ మూసేసింది. అయిపోయింది. ఆనంది లవ్ చేస్తుంది నన్నే కదా, కానీ ఎలా అంటే 5 years బ్యాక్ నేను అని ఏం జరిగిందో తను ఊహించుకుంటున్నాడు. మీరు కూడా వినేయండి. ఎయిర్పోర్ట్లో జై మొబైల్ నొక్కుతూ చారి బొకే పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. జై సార్ అన్నాడు చారి. హా చెప్పు చారి. నేను బాస్ని ఇంతవరకు చూడలేదు. చూసినా మీరేమో మొబైల్ పట్టుకున్నారు. ఇలా అయితే బాస్ని ఎలా గుర్తుపట్టేది సార్ అన్నాడు. నువ్వు టెన్షన్ అవ్వకు చారి. నువ్వు గుర్తుపట్టకపోయినా వాడు నిన్ను గుర్తుపడతాడులే. ఎందుకంటే వాడు ఇండియా రాకముందే నిన్ను తనకి పిఏగా సెలెక్ట్ చేస్తున్నాడు కదా. సో డోంట్ వరీ చారి అన్నాడు జై. అంతే అంటారా? అంతే అంతే అని జై మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. చారి ఎదురుగా వస్తున్న ప్రేమ్ని చూసి ఇతనెవరో గాని అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్నాడు అనుకుంటున్నాడు. జై తలెత్తి ఎదురుగా చూస్తాడు. ప్రేమ్ నవ్వుతూ ఎదురుగా వస్తుంటే, ఆ బాలీవుడ్ హీరోనే మీ బాస్ చారి. ఏంటి అని చారి షాక్ అయి చేతిలోని బొకే వదిలేస్తాడు. అది జై కాలుపై పడి, అబ్బా చచ్చాను రోయ్ అన్నాడు జై. చారి చూసి, అయ్యో సారీ సార్, పొరపాటున జరిగింది. నీ పొరపాటు నా గ్రహపాటు. ఏంటి చారి ఇది? ప్రేమ్ పగలబడి నవ్వుతూ వచ్చి జై అంటూ జైని హాక్ చేసుకుంటాడు. హాయ్ ప్రేమ్, ఎలా ఉన్నావురా అన్నాడు జై. ఫైన్ రా. పక్కనే ఉన్న చారి, వెల్కమ్ టు ఇండియా సార్ అన్నాడు. ప్రేమ్ థ్యాంక్స్ చారి అంటూ చారీని హక్ చేసుకుంటాడు. చారి మనసులో, బాస్ తన దగ్గర జాబ్ చేస్తున్నా నన్ను హక్ చేసుకున్నారేంటి? ప్రేమ్ విని నవ్వుతూ, నా దగ్గర జాబ్ చేస్తున్నావు కాబట్టే కదా హక్ చేసుకున్నాను చారి అన్నాడు. చారి మనసులో, నేను మనసులో అనుకున్న మాట ఈయనకెలా తెలిసిందబ్బా అనుకుంటున్నాడు. వినపడింది కాబట్టే తెలిసింది అన్నాడు ప్రేమ్. హా అన్నాడు చారి. జై ప్రేమ్ ఇద్దరు నవ్వుకుంటారు. చారి నీకు తర్వాత చెప్తాను పదా అని ముగ్గురు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తారు. చారి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ ఎక్కమని ప్రేమ్ వైపు చూస్తాడు. జై ప్రేమ్ ఇద్దరు చేతులు కట్టుకుని చారిని అబ్బో అన్నట్లు చూస్తూ జై ప్రేమ్ ఒకరి మొహాలకు చూసుకుని నవ్వుకుంటారు. చారికి అర్థం కాక సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు. అతి వినయం దుర్ద లక్షణం చారి అన్నాడు ప్రేమ్. సార్ అన్నాడు చారి అర్థం కాక. ప్రేమ్ ఇదిగో బైక్ కీస్, నేను చారి కారులో వస్తాం, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బైక్లో రా అన్నాడు జై. థ్యాంక్ యూ జై అని హ్యాక్ చేసుకుని బైక్లో స్టార్ట్ అవుతాడు ప్రేమ్. చారి ఇక వెళ్దామా అని ఇద్దరు కారులో స్టార్ట్ అవుతారు. ఆనంది నిలయంలో అమ్మా అమ్మా అని అరుస్తుంది ఆనంది. అబ్బా ఏంటమ్ములు అరుపులు, చెప్పు అని కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చి అడుగుతుంది. భాగ్య, అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను బాయ్ అని భాగ్యానికి ముద్దు పెట్టేసరికి, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు? హామా నాకు తెలియటం లేదు, ఈరోజు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో నాకు కావాల్సింది నా సొంతం కాబోతుంది అనిపిస్తుంది. కారణం తెలియదు కానీ మనసు చాలా హాయిగా ఉంది. నిజం చెప్పాలంటే అని భాగ్యాన్ని పట్టుకుని గిరగిరా తిప్పుతూ పిచ్చి పిచ్చిగా గాల్లో తేలుతున్నట్లుంది భాగ్యం అంటుంది. అమ్ములు కళ్ళు తిరుగుతున్నాయి ఆపువే అంది భాగ్య. ఆనంది ఆపి నవ్వుతుంది. భాగ్య కొంచెం స్థిమితపడి, అమ్ములు నీ నీ పిచ్చి నువ్వును, నిన్ను చేసుకోబోయేవాడు ఎలా భరిస్తాడో ఏంటోని. అమ్మ భరిస్తాడు, ఎందుకంటే తనని నా అంత పిచ్చిగా ప్రేమించే అమ్మాయి ఈ ప్రపంచంలో తనకి ఎక్కడా దొరకదు కాబట్టి. అవునవును, ఎక్కడున్నాడో ఆ అదృష్టవంతుడు నీ ప్రేమను పొందడానికి ఎప్పుడొస్తాడో అంది భాగ్య. ఎక్కడన్నా పుష్పక విమానంలో వచ్చి నన్ను ఎత్తుకుపోతాడు, చూస్తూ ఉండు అంది ఆనంది. భాగ్య మనసులో, నిజంగా వచ్చాడు నీ యువరాజు, కానీ నిన్ను వరిస్తాడో లేదో తెలీదు అనుకుంటుంది.
ఆనంది గట్టిగా అమ్మా ఏం ఆలోచిస్తున్నావు? భాగ్య పైకి నవ్వుతూ ఏం లేదే. సరే నాకు టైం అయింది నేను వెళ్తాను. బయటికెళ్ళి స్కూటీపై కూర్చొని గుమ్మం వరకు వచ్చిన వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. భాగ్య కూడా బాయ్ అని లోపలికి వెళ్ళిపోయింది. ఆనంది స్కూటీలో వెళ్తుండగా టర్నింగ్ రావడంతో అటుగా వచ్చి ఎదురుగా బైక్ రావడంతో రెండు పక్కల వెళ్ళేటప్పుడు ఆనంది బ్యాలెన్స్ చేయలేక స్కూటీలోంచి కింద పడిపోయింది. ఆ వ్యక్తి బైక్ పక్కన ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనందికి చేయి ఇస్తాడు. కింద పడిన ఆనంది లేచి కూర్చుని పట్టిన దుమ్మని దులుపుకుంటూ గాయాలేమైనా అయ్యాయని చూసుకుంటోంది. ఆనంది చేయి చూసి పైకి తల ఎత్తి ఆ వ్యక్తిని చూస్తుంది. హెల్మెట్ పెట్టుకున్న అతని కళ్ళు మాత్రం కనిపిస్తుంటే వాటిని అలాగే చూస్తుంది. తన గుండె తనకే వినపడేంతగా లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. హలో మేడం, హలో అంటున్నాడు ప్రేమ్. ఆనంది ఈ లోకంలోకి వచ్చి ప్రేమ్నే చూస్తుంది. హలో ఏంటి అలా చూస్తున్నారు? మీ చెయ్యి ఇవ్వండి అని అడుగుతాడు ప్రేమ్. ఆనంది చెయ్యి ఇవ్వగానే ప్రేమ్ పట్టుకోగానే ఆనందికి కరెంట్ షాక్ కొట్టిన దానిలా ఎక్స్ప్రెషన్ పెట్టింది. ప్రేమ్ పట్టుకుని పైకి లేపుతాడు. ఆనంది వదిలి ఆర్ యూ ఓకే మేడం అన్నాడు. ఆనంది బాగానే ఉన్నాను అన్నట్లు తల ఊపింది. ప్రేమ్ పడిపోయిన స్కూటీని పైకి లేపి ఆనంది వైపు చూసి మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగలరా అని అడుగుతాడు. వెళ్ళగలను అని తల ఊపింది. తర్వాత ప్రేమ్ కళ్ళలోకి చూస్తుంది. ఎందుకో ప్రేమ్ తనని కోపంగా చూస్తున్నట్లు ఫీల్ అవుతుంది ఆనంది. వెంటనే ప్రేమ్ వైపు తిరిగి చూడకుండా స్కూటీ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రేమ్ మనసులో నా పిచ్చి బంగారాన్ని లైఫ్ లాంగ్ ఎలా వేగుతానో ఏంటో అని నవ్వుకొని బైక్ పై వెళ్ళిపోతాడు. ఆనంది కాలేజ్కి వెళ్ళి స్కూటీ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తూ మనసులో ఏంటమ్మో ఏమైంది అసలు ఈరోజు? నీకు ఎప్పుడు లేనిది ఈరోజు ఏంటి కొత్తగా? అతను బైక్ ఎదురుగా వస్తూ దగ్గరగా పక్కగా వచ్చేసరికి నీ గుండె చప్పుడు అలా పెరిగిపోయిందేంటి? పైగా నువ్వు పడ్డాక అతను చెయ్యి అందించడానికి ముందుకొచ్చి నిలబడితే నీ కళ్ళల్లో కంగారు, ఒంట్లో వణుకేంటి? తన కళ్ళు నీకేదో చెప్తున్నట్లు ఫీల్ అయ్యావేంటి? అతను చెయ్యి పట్టుకుంటేనే షాక్ కొట్టినట్లు ఫీల్ అయ్యావేంటి? అసలు కొత్తగా ఈ ఫీలింగ్ నాకే ఎప్పుడు అనిపించలేదే. అక్కడే ఇంకాసేపు ఉంటే ఏమవుతుందో అని అతనికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చావమ్ము అని గింజుకుంటూ వెళ్తూ ఉండగా ఎదురుగా తన ముగ్గురు ఫ్రెండ్స్ నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి మనసులో అమ్మో ఈ సీల్ ట్రక్ అసలు జరిగింది ఏం చెప్పకూడదు, చెబితే దానికి కొత్త కొత్త నేమ్స్ పెడతారు అని అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతున్నట్టు గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ముగ్గురు ఆనంది నవ్వుకి మీనింగ్ అర్థం కాక వాళ్ళు కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తారు. ఆనంది నీకు ఒక విషయం తెలుసా అంది లక్కీ. దేని గురించే? అది ఏ కాలేజీలో లేని విధంగా మన కాలేజీలో ఫెబ్ 14 ప్రేమికుల రోజు సందర్భంగా మన ప్రిన్సిపల్ బాగా సెలబ్రేట్ చేస్తాడు కదా. ఎందుకంటే నాకు తెలిసే మన ప్రిన్సిపల్ది లవ్ మ్యారేజ్. తన వైఫ్ పేరుపై ఈ కాలేజ్ కట్టి రన్ చేస్తున్నారు కాబట్టి ఆయన ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఫిబ్ 14ని బాగా చేస్తారు అంది. చెప్పేది వినవే, నేను చెప్పాలనుకున్నది దాని గురించి కాదే అంది అక్కి. మరి దేని గురించి? ఈ ఏడాది మన ప్రిన్సిపల్ ఒక చీఫ్ గెస్ట్ని పిలిచారే. ఓ అవునా? ఇంతకీ ఎవరా చీఫ్ గెస్ట్? ఎమ్మెల్యేనా మినిస్టరా? అబ్బా వాళ్ళెవరూ కాదే. మరి ఇంకెవరు? అదెవరో మేం చెప్పం, నువ్వే గెస్ చెయ్యి. ఆనంది మెరిసిపోతున్న తన ముగ్గురు ఫ్రెండ్స్ ముఖాలను చూసి నిజంగా నిజంగానా అంటుంది ఎక్సైట్ అవుతూ. ముగ్గురు అవును అని నవ్వుతూ తలూపుతారు. వావ్, రేపు పీకే వస్తున్నాడా? ఐఆమ్ సో హ్యాపీ అని ముగ్గురిని హక్ చేసుకుంటుంది. మాకు తెలిసే అతను వస్తున్నాడంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని నవ్వుతుంది అక్కి. ఏంటో దీని పిచ్చి, అతన్ని చూడకుండా అతను చేసే మంచి పనులు విని ఇంత పిచ్చిగా అభిమానిస్తుంది. అతన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని 2 years నుంచి పిచ్చిగా ఎదురు చూస్తుంది. ఇప్పుడు అతను చూడబోతున్నందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇది మనకు అర్థం కాదు అని ముగ్గురు నవ్వుకుంటుంటే ఆనంది మనసులో మీకు నేను అర్థమైతే నేను ఆనంది ఎలా అవుతానే? ఈ కాలేజీలో చేరాక నేను అతని గురించి తెలుసుకున్నాక అతన్ని ఒక్కసారైనా చూసి అతని మంచి మనసుని మెచ్చుకోవాలి. రేపు ఎలాగైనా అతన్ని చూసి మాట్లాడాలి అనుకుంటుంది ఆనంది. టైం అవుతుంది, క్లాస్కి వెళ్దామా అంది లక్కీ. నలుగురు కలిసి క్లాస్కి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.